టమోటా కర్రీ చేశాను, టేస్ట్ చేసిరా సిద్ధు అంటే ఇంకా టేస్ట్ చేయకనే సూపర్ అనేస్తాడు మా వాడు. ఈ హడావిడంతా చూసి నేనేదో చెఫ్ అనుకునేరు. ఐఎమ్ అన్ ప్రొఫెషనల్ కుక్కర్ యూను. ఈ టమోటాలకి పైన ఉంటుంది కదా, అది మొటిమో తొటిమో ఉంటే టమోటాలు త్వరగా మగ్గవంటారు, అది నిజమేనా? అలా చకచక టమోటాలని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అందులోకి ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసాను. సో ఒక ప్లేట్లోకి తీసుకున్న టమోటాలు అండ్ ఉల్లిగడ్డలన్నీ. ఈ కొట్టుడులన్నీ కీప్యాడ్ మీద కొట్టింటే ఇవాళకి నేను ఒక ఐటీషియన్ అయ్యేదాన్ని. కంగారు పడకండి, బ్యూటీ పార్లర్లోనే బ్యూటీషియన్ అన్నట్లు ఐటీ వాళ్ళని ఐటీషియన్ అనేసా అంతే. ఇది బీపీఏ ఫ్రీనే, 100 రూపీస్ పెట్టి కొనుక్కున్నా, మీరేం టెన్షన్ పడద్దండి. అలా పోపులోకి చిటుకు అని 3 ఎండుమిరపకాయలు వేసి ఉల్లి తురుము వేసి బాగా కలిపెట్టేసా. ఈ ప్యాన్ చూస్తే నేను ఏదో నూడిల్స్ వేసినట్లు ఫీల్ అయిపోయి ఎప్పుడు షేక్ చేస్తూనే ఉంటా. అలా షేక్ చేసేటప్పుడు ఎప్పుడు వచ్చి మొహం మీద పడుతుందో ఏమో, పడినా ఆశ్చర్యం లేదులే. పసుపు వేసి కలిపిన తర్వాత తరిగి పెట్టుకున్న టమోటాలన్నీ వేసి బాగా కలిపెట్టేసాను. అందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసేసాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా దగ్గరగా వచ్చేసింది. త్వరగా కలిపెట్టేసి అందులో కొంచెం కారం పొడి, ధనియాల పొడి, ఆచివరి గరం మసాలా నాకు చాలా ఫేవరెట్. మసాలా స్మెల్ పోనీకి కొంచెం కరివేపాకు వేసుకుంటా. అంతా వేయంలేని 3 రెమ్మలు వేసేస్తా అంతే. బాగా కలిపెట్టేసి ఆ మసాలాలన్నీ టమోటాల బట్టలని కొంచెం వాటర్ వేసేసా అంతే. ఆయిల్ పైకి తెల్లగానే కొంచెం సీజనింగ్ కోసం అనేసి కొత్తిమీర యాడ్ చేసేసి కలిపెట్టేసాను. నాకైతే మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఇదే. మీ ఫేవరెట్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి. బాయ్.